అన్నట్టు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్, మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు సార్. మీరు ఇద్దరు దొంగలే గానీ ఒకటి జగన్ గారితో ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీలే కొంత ఎక్కువ లాభం అవుతుంది, చిల్లర వస్తుంది, ఇంకోటి అవుతుంది కొన్ని ఏదో. ఇక వీళ్ళైతే ఇక ఏం లేదు, ఇక దోసుకోవడం తప్ప ఏం లేదు పెద్దగా. అన్ని పిట్టకథలు చెప్తాడు అన్ని. నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్డు సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామిగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా లేదా మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఇప్పుడు సార్ మీరు ఎన్డీఏలో మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడకూడదు, మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1 లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1 లో ఉండాలా. రేపు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1 గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకుందాం. అన్ని పనికిరాని మాటలు. ఆడ ఇచ్చేది ఏంది, పుచ్చుకునేది ఏంది? ఇప్పుడు కింద ఉన్నది ఆంధ్రప్రదేశ్, కింద ఉన్నది. ఓకే, సో ఆ కింద ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం నీళ్లు ఆడ వరద ఆడికి రాగానే, గోదావరి ఆడ రాగానే పెద్దగా అవుతుంది అంటే ఎక్కడి నుంచి అవుతుంది? ఫస్ట్ నుంచి రాంది ఆడికెళ్ళి అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం నీళ్లు ఆ నదిలో వచ్చినప్పుడు అది పెద్దగా అవుతున్నది. ఎవరు అక్కడ ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం తీసుకునే స్థాయి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. మీరు ఎన్ని కట్టుకున్నా తెలంగాణలో ఆపాలనుకుంటే పెద్ద విషయం కాదు కదా. నువ్వు నాగార్జున సాగర్, శ్రీశైలం 2 రాష్ట్రాల మధ్యలో కట్టినావు కాబట్టి నీ సైడ్ ఉన్న దానికి నువ్వు తీసుకోగలుగుతావు. ఇంకొక ఎడమ కాలువ, కుడి కాలువ అట్లా. ఇంకొక 10 కిలోమీటర్ల లోపలికో 50 కిలోమీటర్ల లోపలికి మేము పెద్ద రిజర్వాయర్ కట్టుకున్నాం అనుకో తెలంగాణలో, నువ్వు వచ్చి మీకలేవు కదా. చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ సో అది ఏది ఏమైనా అదంతా పనికిరాని ముచ్చట. సో వాళ్ళైతే ఇక్కడ ఏమైతుంది, ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు ఇంకా కొన్ని ఈ సార్ గురించి కొన్ని ఇంకా తెలుసుకుందాం. ఈ సార్ ఏంది, హరీష్ రావు ఏంది, కేసీఆర్ ఏంది, దొంగల గురించి తెలుసుకునే ముందు ఈ దుర్మార్గుడు తెలంగాణ అంటే ప్రేమ ఉంది అని చెప్తుండే కదా, చూద్దాం. బెల్లి లలితక్కని ఎట్లా చేసిండ్రు అనేది. బెల్లి లలితక్క జోహార్లు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి, పాటనే ఒక తూటాగా దూసుకెళ్లిన వీరనారి బెల్లి లలితక్క. ఓకే, సో బెల్లి లలిత ఎప్పుడు 1999లో చనిపోయింది. ఈసారి ఎప్పుడెప్పుడు పరిపాలించిండు? 1995 నుంచి 99 వరకు, 99 నుంచి 2004, 2014 నుంచి 2019, 2024 నుంచి 2029. ఓకే, సో ఆ క్రమంలో ఈయన హయాంలోనే 99లో చంపేశారు. జానపద గాయని మరియు తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఆమె 1999లో హత్యకు గురైంది. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేటలో తెలుగు మాట్లాడే కురుమ కుటుంబంలో జన్మించారు. ఆమెకు బెల్లి కృష్ణ అనే సోదరుడు, కార్యకర్త మరియు ప్రభుత్వ ఉద్యోగి మరియు 5 సోదరీమణులు ఉన్నారు. ఆమె 1990ల చివరిలో పౌర స్వేచ్ఛా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మరియు తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర ఏర్పాటు కోసం కార్యకర్తగా ఉన్నారు. తెలంగాణ శబ్దం వింటేనే ఏదో పాపమైనట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇవాళ తెలంగాణ యాసల ఒక్క ఆంధ్ర ఛానల్ కూడా తెలంగాణ యాస మాట్లాడకుండా ఇవాళ లేదు. అంటే చూడండి కాలం ఎట్లుంటుంది అనేది. సో చురుగ్గా సో ఆమె తండ్రి ఒగ్గు కథ గాయకుడు మరియు కార్మికుడు. ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడుతోంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఆమె పాటకి, ఆమె వాయిస్కి, ఆమె వాళ్ళ లోపల నుంచే వచ్చిన, సామాన్యుల లోపల నుంచి వచ్చింది కాబట్టి దే వర్ ఏబుల్ టు ఈజీలీ కనెక్ట్ టు హర్. సో ఆమె హత్యకు ముందు 1999 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఆమెకు భువనగిరి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చింది. ఆ నయీం అనేటువంటి ఫస్ట్ ఈ నక్సలైట్ల దాంట్లోకి పంపించింది ఎవరు? ఇదే కుట్రల బాబు గారు. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్లను తెలుసుకుని వాళ్ళని పూర్తిగా తుదముట్టిద్దామని ప్రయత్నం చేసిండు.
ఈ బెల్లి లలితక్కని చంపించిన కేసులోనే అనుకుంటా ఆయన మీద ఇది జస్ట్ లో మిస్ అయ్యిండు అక్కడ తిరుపతి దగ్గర, అలిపిరి దగ్గర. సో 1999లో ఆమెను కిడ్నాప్ చేసి దాడి చేసి గొడ్డలితో నరికి ఆమె శరీర భాగాలను 17 ముక్కలు చేశారు దుండగులు. ఆమె ఈ నయంనే వాడుకున్నాడు దానికి. దుండగులు ఆమె శరీర భాగాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ముందు విసిరేశారు. మొదట్లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్ రెడ్డిని ఈ హత్యలో పాత్ర ఉందని తేల్చారు. సేమ్ థింగ్ విత్ గద్దరన్న విషయంలో కూడా. గద్దరన్న మీద 5 తూటాలు చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, సో మాధవ్ రెడ్డి గారు హోంమంత్రి, హెచ్జే దొర గారు ఇది డీజీపీ అండ్ ఆర్పి సింగ్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన ఇంట్లోకి వచ్చి కాల్చారు. సో ఆయన చచ్చిపోయేదాకా కూడా ఒక నాలుగు బుల్లెట్లు తీసిరు. ఒక బుల్లెట్ ఆయన చచ్చిపోయేదాకా ఆయన ఎందుకంటే వెన్నుపూసలో ఉండే, అది తీస్తే చచ్చిపోతాడని తీయలే. ఓకే, అప్పటి టీడీపీ ప్రభుత్వ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్, ఎందుకంటే ఎవరు తెలంగాణ అంటే చాలు వాళ్ళని చంపేస్తాడు, ఎవరికి పాపులారిటీ ఉంది. ఓకే, సో మళ్ళీ మాకు సంబంధం లేదంటాడు, చేయించేదంతా ఇల్లే, మాకు సంబంధం లేదంటాడు ఈ కుట్రాల బాబు దొంగ. అభివృద్ధి జరుగుతూనేమో నేనేం చేసిన అంటాడు, చంపేసేటి ఏమో నాకు సంబంధం లేదంటాడు. ఎర్రన్నాయుడిని ఎవరికి పార్టీలో జర్ర ఇంపార్టెన్స్ వచ్చి కొంచెం పాపులారిటీ వచ్చింది, మళ్ళీ ఏడా నాకు ముఖ్యమంత్రి అడుగుతాడు అని అలా లేపేసుడు. ఎర్రన్నాయుడు కావచ్చు, మాధవ్ రెడ్డి కావచ్చు, ఇంకోరన్న కావచ్చు. అంటే పొద్దుగాల లేస్తే చంపడం, ఒక్క నిమిషం నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగారు. సొంతం పిల్లనిచ్చిన మామనే ఇక ఆయన పార్టీని వ్యవస్థాపించిన ఆయన్నే చంపేస్తుంది. ఆయన బాధపడి నాకు ఏమంటారు, ఆయన ఒక టిపికల్ తెలుగు మాట్లాడతాడు కదా, మా దశమగ్రహము జామాత అని చెప్పి ఆయన ఒక ఏమంటారు శ్రీనాథ కవి సార్వభౌమ కాలం నాటి తెలుగులో మాట్లాడేవాడు కదా మన ఎన్టీ రామారావు గారు. సో హత్యలో పాత్ర ఉందని తేల్చారు. కానీ ఆయన ఏంటంటే పాతతరం మనిషి అన్నట్టు, ఆయన అందరినీ గుడ్డిగా నమ్మేవాడు, ఇట్లా కుట్రలు చేస్తాడు అని గ్రహించలేకపోయాడు ఆయన పెద్ద ఆయన. సో కానీ తర్వాత స్థానిక నక్సలైట్ గాడ్ ఫాదర్ మరియు కింగ్ పిన్ మహమ్మద్ నయీముద్దీన్ చూపించిన మరిన్ని ఆధారాలు అతనిపై ఉన్నాయని తేలింది. ఆమె 3 మరుదులు కూడా చంపబడ్డారు. బెల్లి లలితక్కనే కాకుండా ఆమె యొక్క 3 మరుదులను కూడా చంపేసారంట. మిగిలిన సోదరుడు కృష్ణ ఆయన సో 2000 నుంచి 2017 వరకు అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రబాబు ఈ పాపం ఊరికే పోదు. చెప్పండి బాబు గారు, తెలంగాణ పేరు తీస్తుంది అది ఆయనకి గడగడ అవుతుంది లోపల, ఎందుకంటే అన్ని పాపాలు చేసిండు దుర్మార్గుడు. ఏదో ఇంకోటి ఏదో ఉండే అబ్బా, ఏది మా రోజు వీరన్నది కూడా ఉండే.